హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈజీగా ఇంట్లోనే నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను ఫ్రిడ్జ్లో నుంచి మీగడని తీసి మిక్సీలో ఇలా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న వెన్నని కోల్డ్ వాటర్తో వాష్ చేశానండి. అలా 15 మినిట్స్ ఉంచిన తర్వాత వాష్ చేస్తే వెన్న అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. మనం కాచిన తర్వాత నెయ్యి కొంచెం స్మెల్ రాకుండా మంచి వాసన పూసలాగా వస్తుంది. లో ఫ్లేమ్లోనే నెయ్యిని వేడి చేసుకోండి. మంచిగా స్మెల్ వస్తుంటుంది, బాగుంటుంది. పిల్లలకు కూడా మనము ప్రతి ఫుడ్లో నెయ్యి వేస్తూ తినిపించే అలవాటు చేయాలండి. ఎందుకంటే నెయ్యి చాలా మంచిది, ఈజీగా డైజెషన్ అవుతుంది ఫుడ్. చూడండి, ఇలా దగ్గరకు వస్తుంది. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు మనము క్రిస్టల్ సాల్ట్ని వేసుకుంటే నెయ్యి అనేది మంచి వాసన వస్తుంది. నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి. చూడడానికి ఎంత బాగుందో కదా. నెయ్యి కూడా మంచిగా స్మెల్ వస్తుంటుంది, పూసలాగా వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. చూడండి, నేను ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి.